హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టెట్కి యూజ్ అయ్యే 6th క్లాస్ తెలుగులో థర్డ్ లెసన్ వర్షం గురించి తెలుసుకుందాం. ఈ వర్షం పాఠ్యభాగ రచయిత ఎవరు? పల్లా దుర్గయ్య. ఈ లెసన్ ప్రక్రియ వచ్చేసి ఖండకావ్యం, ఇతివృత్తి వచ్చేసి ప్రకృతి చింత్రణ. ఖండకావ్యం అంటే ఏంటి? వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యాన్ని ఏమని పిలుస్తారు? ఖండకావ్యం అని పిలుస్తారు. నెక్స్ట్, ఈ పాఠ్యభాగం పల్లా దుర్గయ్య రచించిన ఏ ఖండకావ్యం నుంచి తీసుకొనబడింది? పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకొనబడింది. నెక్స్ట్, కవి పరిచయం. పల్లా దుర్గయ్య 25/5/1914 to 1912-1983. వీళ్ళు ఎక్కడ జన్మించారు? వరంగల్ అర్బన్ జిల్లా మణికొండ గ్రామంలో జన్మించిండు. పల్లా దుర్గయ్య తల్లిదండ్రులు వచ్చేసి నర్సమ్మ, పాపయ్య శాస్త్రి. నెక్స్ట్, భాషలు. ఇతనికి తెలిసిన భాషలు వచ్చేసి సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలు. ఓయూ నుంచి తెలుగులో మొట్టమొదటిగా ఎంఏ పట్టా అందుకున్నవారు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓయూ నుంచి తెలుగులో మొట్టమొదటిగా ఎంఏ పట్టా అందుకున్నవారు ఎవరు? పల్లా దుర్గయ్య. నెక్స్ట్, రచనలు వచ్చేసి పాలవెల్లి గంగిరెద్దు. ఈయన ఏ అంశంపై పరిశోధన చేశాడు? ప్రబంధ వాజ్మయం తద్వికాసం. ఎన్నవ శతాబ్దంలో? 16వ శతాబ్దంలో. ఇది పల్లా దుర్గయ్య యొక్క ఇంట్రడక్షన్. ప్రక్రియ వచ్చేసి ఖండకావ్యం, ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి చింతన. ఏ రచన నుండి? పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి ఈ టాపిక్ తీసుకొనబడింది. వీళ్ళది వరంగల్ జిల్లా. తల్లిదండ్రులు వచ్చేసి నర్సమ్మ, పాపయ్య శాస్త్రి. ఇతనికి తెలిసిన భాషలు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాష. ఓయూ నుండి పట్టా అందుకున్న వారు ఎంఏ పట్టా పల్లా దుర్గయ్య. రచనలు వచ్చేసి పాలవెల్లి గంగిరెద్దు. ఏ అంశంపై పరిశోధన చేశాడు? ప్రబంధ వాజ్మయం తద్వికాసం 16వ శతాబ్దంలో అని గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఈ లెసన్లో ఉన్న అర్థాలు. నింగి అంటేనేమో ఆకాశం, మిన్ను అంటే కూడా ఆకాశం, పుడమి అంటే భూమి, మయోదది అంటే సముద్రం, తాపడం అంటే అతికించడం, కృషికులు అంటే రైతులు, పయ్యర అంటే గాలి, వడిగా అంటేనేమో తొందరగా, వేగంగా, ఉదది అంటే సముద్రం, పయోది, మయోదది అన్నా కూడా సముద్రమే, అంబరం అంటేనేమో ఆకాశం, నింగి, భూమి అంటే అవని, పుడమి. నెక్స్ట్, భాషల గురించి తెలుసుకుందాం. ఇక్కడ స్త్రీలింగ పదాలు అంటే స్త్రీకి సంబంధించినవి. లత, గీత, సీత. పుల్లింగ పదాలు అంటే పురుషలింగానికి సంబంధించినవి. రవి, రాము, రాజు. నపుంసకలింగ పదాలు అంటే అటు ఇటు కాని వాళ్ళు, పక్షులు, జంతువులు, వస్తువు, ఇవన్నీ కూడా నపుంసకలింగ పదాలు. నెక్స్ట్, ఈ టాపిక్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఇవ్వడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం. సో, రాజ్యాంగ రూపశిల్పి ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇతనికి భారతరత్న అవార్డు వచ్చింది అండ్ న్యాయవాది కూడా. ఇతని తల్లిదండ్రులు వచ్చేసి భీమాబాయి, రామ్జీ పాలి. వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉండేవారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జననం ఎక్కడ? మౌ అనే గ్రామంలో 14వ సంతానంగా జన్మించాడు. ఎక్కడ? మౌ అనే గ్రామంలో 14వ సంతానంగా జన్మించాడు. నెక్స్ట్, మధ్యప్రదేశ్లో ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వాళ్ళ నాన్న జాబ్ చేసేవారు. నెక్స్ట్, అంబేద్కర్ గారి మెట్రికులేషన్ పూర్తి ఎప్పుడు? 1907లో. అంబేద్కర్కు గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను బహుమతిగా ఇచ్చిన వారు ఎవరు అని అడుగుతారు క్వశ్చన్. మరాఠీ రచయిత కెలూస్కర్. మరాఠీ రచయిత ఎవరు? కెలూస్కర్. నెక్స్ట్, అంబేద్కర్ చదువు ఇంగ్లాండ్లో. ఎన్నో గ్రంథాలను లండన్ లైబ్రరీలో చదివాడు. ఈ గ్రంథాలన్నీ చదివిన వారు ప్రపంచంలో 3 ఉంటారు. అందులో అంబేద్కర్ ఒకరు. నెక్స్ట్, ముంబై లెజిస్లేటివ్ కౌన్సిల్గా నామినేట్ అయ్యాడు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.